క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పాస్కా 6వ ఆదివారంను కొనియాడుతూ ఉన్నాం. ఇది క్రీస్తు మోక్షారోహణ మహోత్సవమునకు ముందు వచ్చే ఆదివారం. ఈరోజు ప్రభు తన శిష్యులకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానము చేయుచున్నారు మరియు వారికి శాంతిని ప్రసాదిస్తూ ఉన్నారు. భయపడకుడి అంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో సంఘములోని సమస్యలను శిష్యులు, పెద్దలు మరియు విశ్వాసులు కలిసి ఏ విధముగా పరిష్కరించుకున్నారో తెలియజేయబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఆదిమ క్రైస్తవ సంఘములో యూద క్రైస్తవులు, అన్య క్రైస్తవుల మధ్య రక్షణకు సంబంధించిన విభేదాలు ఎలా తలెత్తాయో వివరించబడింది. ఆ సమస్యను వారు దేవుని సహాయముతో చర్చలు, సంప్రదింపులు, ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఎలా సామరస్యముగా పరిష్కరించుకున్నారో తెలియజేయబడింది. అంతేకాదు, ఆనాటి సమస్య యొక్క మూలాలు ఏమిటి, తొలినాళ్లలో ఇవ్వబడిన నియమాల ఉద్దేశం ఏమిటి, ఈ సంఘటనను పరిశీలించటము ద్వారా నేటి విశ్వాసుల మధ్య వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో మరియు మన జీవితాలను దేవునికి ప్రీతికరమైనవిగా ఎలా మలుచుకోవచ్చో కూడా మనం ఈ పఠనము నుండి అర్థం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకు ఆదిమ క్రైస్తవ సంఘములో తలెత్తినటువంటి సమస్య ఏమిటంటే, యూదయ నుండి కొందరు వ్యక్తులు అంతియోకియాకు వచ్చి ఉన్నారు. వీరు యూదా మతము నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి మారినటువంటి వారు. అక్కడ అప్పటికే అన్యమతాల నుండి క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి ఈ నూతన మార్గములో నడుస్తూ ఉన్న క్రైస్తవ సోదరులకు వారు ఒక నూతన బోధనను ప్రారంభించారు. వారి బోధన యొక్క సారాంశం ఏమిటంటే, యూదులైనా లేదా అన్యులైనా సరే మోషే ధర్మశాస్త్రములోని నియమాలను, ముఖ్యముగా సున్నతి ఆచారాన్ని తప్పకుండా పాటించాలి అన్నటువంటి బోధన. సున్నతి లేకుండా వారికి రక్షణ లేదు అని వారు ఖరాఖండిగా చెప్పటం జరిగింది. ఈ కొత్త బోధన అప్పుడే క్రీస్తును విశ్వసించిన వారిలో తీవ్రమైన కలకలం రేపింది. వారిని అయోమయానికి గురి చేసింది. ఈ పరిస్థితిలో అంతియోకియా సంఘాన్ని నడిపిస్తున్న పౌలు మరియు బర్నబాలకు యూదయ నుండి వచ్చిన ఈ నూతన బోధకుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ ఘర్షణ కారణంగా సంఘములో శాంతి కరువైంది. ఈ సంక్షోభము నుండి సంఘాన్ని కాపాడటానికి పౌలు మరియు బర్నబా యెరూషలేమునకు వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు మరియు సంఘ పెద్దలతో కలిసి ఈ విషయంపై క్షుణ్ణముగా చర్చించి వారి సలహాలు మరియు మార్గదర్శకత్వమును కోరటం జరిగింది. అన్యమతముల నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి మారుతున్న వారికి స్పష్టమైన సూచనలు, మార్గదర్శకములు అవసరం అయ్యాయి. ఈ చర్చలలో అన్నిటికంటే ముఖ్యముగా సున్నతి గురించి ప్రముఖముగా ప్రస్తావించటం జరిగింది. అసలు సున్నతి అంటే ఏమిటి, దానిని ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు ఆచరించారు, యూదులు ఇప్పటికీ కూడా ఆచరిస్తూనే ఉన్నారు, ఇజ్రాయేలీయుల జీవితంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ సున్నతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా దాని యొక్క ఆవశ్యకతను కానీ అనావశ్యకతను కానీ మనము ప్రతిపాదించలేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 17వ అధ్యాయము సున్నతి ఆచారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒడంబడికకు గుర్తుగా, సూచనగా అబ్రహాము సంతతిలోని పురుషులందరూ, అలాగే అబ్రహాము సంతతితో కలిసి వారితో పనిచేయువారు, కలిసి జీవించు పురుషులందరూ కూడా సున్నతి పొందవలెనని దేవుడు ఆదేశించటం జరిగింది. వారి జీవితంలో, కుటుంబంలో పాలు పంచుకొని వారు చివరకు బానిసలు కూడా సున్నతి చేయవలెనని ఆజ్ఞాపించడం జరిగింది. ఈ సున్నతి కేవలము ఒక శారీరక గుర్తు మాత్రమే కాదు, అది దేవునితో చేసిన ఒడంబడికలో పాలు పంచుకోవటానికి ఒక సూచన.
దేవునికి అబ్రహామునకు మధ్య జరిగిన ఒప్పందమునకు ఈ సున్నతి అనేది నిదర్శనం. ఈ ఒడంబడిక యొక్క సారాంశం ఏమిటంటే, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అని. ఈ విధంగా సున్నతి ద్వారా ఇజ్రాయేలు ప్రజలు తాము దేవునికి చెందిన వారమని, ఆయన మార్గములో నడుస్తామని, ఆయనతో సహవాసము చేస్తామని, మరియు ఆయన ప్రత్యేక ప్రజలుగా జీవిస్తాము అని ప్రపంచానికి చాటి చెప్పేవారు. అదేవిధంగా దేవుడు తన ప్రజలను నడిపించే నాయకుడిగా, వారిని కాపాడే రక్షకుడిగా, ప్రేమగల కాపరిగా, పోషించే తండ్రిగా మరియు సంరక్షించే శక్తిగా ఉంటాడని ఈ సున్నతి ఆచారము తెలియజేస్తుంది. ఈ పవిత్రమైన ఒడంబడికకు సాక్ష్యముగా మరియు సంకేతముగానే అబ్రహాము సంతానములో పురుషులందరూ తరతరాలుగా సున్నతి చేయించుకున్నారు. ఈ సంప్రదాయము వంశపారపర్యముగా కొనసాగుతూ వచ్చింది. యేసుక్రీస్తు కూడా ఈ సాంప్రదాయములో భాగస్వామి అయ్యారు. ఆయన జన్మించిన 8వ రోజున సున్నతి చేయబడ్డారు. క్రీస్తు శిష్యులందరూ ఇజ్రాయేలీయులే కావటం వలన వారికి సున్నతి గురించి ఎలాంటి సందేహాలు కలగలేదు. అయితే దేవుని యొక్క వాక్యము యెరూషలేమును దాటి దాని పరిసర ప్రాంతాలకు, చివరకు బూదిగంతాల వరకు వ్యాపించటం మొదలైనప్పుడు, అన్యులు క్రీస్తును అంగీకరించటం ప్రారంభించినప్పుడు సున్నతి గురించి, దానితో ముడిపడి ఉన్న ఒడంబడిక గురించి, దేవుని వాగ్దానాల గురించి చర్చలు మొదలయ్యాయి. సున్నతి యొక్క అంతర్గత అర్థాన్ని, బాహ్య సంకేతాన్ని వేరుగా చూడడం ప్రారంభించారు. అప్పుడే విశ్వాసుల మధ్య సమస్యలు స్పష్టంగా కనిపించాయి. అందుకే మోషే ఇజ్రాయేలీయులను హృదయపూర్వకంగా శుద్ధి చేసుకోమని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12 మరియు 16 వచనాలు. వారి హృదయము దేవునికి అంకితము కావాలి. ఆ హృదయము దేవుని మాట వినాలి, దేవుని మాటకు స్పందించాలి, దేవునికి సింహాసనముగా ఉండాలి. ఇజ్రాయేలీయుల చరిత్రను మనం పరిశీలిస్తే వారు ఈ విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపలేదు. బాహ్య ఆచారాలలో మునిగిపోయి అంతరంగికమైన విషయాలను వారు విస్మరించారు. కానీ బాహ్య సంప్రదాయమైన సున్నతిని మాత్రం పాటిస్తూ వచ్చారు. అంతరంగికముగా దేవునికి దూరంగా ఉంటూనే దేవునితో ఉన్నట్లుగా నటించారు. అందుకే వారు హృదయ శుద్ధికి కాకుండా శారీరకమైన బాహ్య సంకేతానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతరంగిక శుద్ధిని, ఆత్మశుద్ధిని వారు విడిచిపెట్టారు, మరిచిపోయారు. మరి అనాథ క్రైస్తవ సంఘములో తలెత్తిన ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంఘములో వచ్చిన సున్నతి సమస్యను అందరూ కలిసి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరి వాదనను ఒకరు విని సావధానముగా, సామరస్యముగా ఈ సమస్యను వారు పరిష్కరించుకున్నారు. ఈ విధమైన సమస్యల పరిష్కారం మనకు నేడు మాతృక కావాలి. ఈ సమావేశము చివరిలో పేతురు, యాకోబులు మాట్లాడుతూ ఉన్నారు. వారిద్దరి మాటలలో క్రీస్తు సంఘములోనున్న నూతన దృక్పథము స్ఫురిస్తుంది. పేతురు చెప్పినట్లుగా యూదులు ఎన్నిక మరియు సున్నతి ద్వారా దేవునితో సహవాసమును పొందితే, అన్యులు సువార్తను విని విశ్వసించుట ద్వారా విశ్వాసము వలన అదే భాగ్యమును వారు పొంది ఉన్నారు. వారి విశ్వాసమును బట్టి దేవుడు వారి హృదయాలను శుద్ధి చేశాడు. అదేవిధంగా యాకోబు కూడా పేతురు చెప్పిన దానిని వక్కానిస్తూ వారు ఏమి చేయకూడదో వివరిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి రావాలంటే కొన్ని త్యజించుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి, మలినపరచు వాటిని మార్చుకోవాలి. వినుట ద్వారా వచ్చిన విశ్వాసమును హృదయములో పదిలముగా భద్రపరచుకోవాలి. అది క్రియలలో, మన అనుదిన జీవితంలో వ్యక్తపరచాలి. అమూల్యమైన ఆ విశ్వాసం మాటల ద్వారా, అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా మలినము కాకుండా చూసుకోవాలి. ఇలా జరగాలంటే హృదయమంతా దేవునికి అంకితమవ్వాలి. హృదయము నిండా ఆయనను నింపుకోవాలి.
ఆయనకే ప్రథమ ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. ఆయన స్థానమును ఏ వ్యక్తి కానీ, శక్తి కానీ, వస్తువు కానీ, ఇతర వ్యాపకము కానీ ఆక్రమించకూడదు. ఆయనను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించి సేవించాలి. నీ హృదయము దేవునితో నిండాలి, దేవునికి మాత్రమే చెందాలి. మనము క్రీస్తు ద్వారా సున్నతి పొందాము అని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో చదువుతూ ఉన్నాం. క్రీస్తునందు మీరు సున్నతి పొందితిరి, ఆ సున్నతి మానవులచే కాక క్రీస్తుచే ఏర్పరుపబడినది. అది శరీరేచ్ఛలతో కూడిన శక్తి నుండి మిమ్ము విముక్తిని చేయును. అలాగే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఇలా చదువుతూ ఉన్నాం. నిజమైన సున్నతి బాహ్య శారీరక సున్నతి కాదు, అసలైన సున్నతి హృదయమునకు సంబంధించినది అని. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నారు. క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు, కానీ ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రసాదించు శక్తి ద్వారా శరీరేచ్ఛలకు వ్యతిరేకంగా పోరాడాలి. క్రీస్తును మన హృదయములో ప్రతిష్ఠింప చేయకుండా ఈ పని చేయలేము. అందుకే హృదయము నిండా క్రీస్తును నింపుకుందాం, ప్రేమను పంచుకుందాం. సమస్యలు మన వ్యక్తిత్వాన్ని, సంఘాన్ని భయపెట్టకూడదు. ఆ సమస్యలు మనలను దృఢపరచాలి, బలపరచాలి, ఒకరినొకరిని దగ్గర చేయాలి. ముఖ్యముగా దేవుని సన్నిధికి మనలను నడిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తెలుగు రాష్ట్రాలలోని కథోలిక శ్రీసభ కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. నేడు మన సంఘాలు, మన విచారణలు, మన కుటుంబాలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలకు జడవకుండా, భయపడకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మరి నేడు మన సంఘాలలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, సవాళ్ళు ఏమిటంటే కుల వ్యవస్థ ప్రభావం, లతీను, శిరోమలబారు మరియు శిరోమలంకర అను 3 సంప్రదాయాల మధ్యన కొన్నిసార్లు పోటీ, సంఘర్షణలు, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లేకపోవటం, యువతను శ్రీసభలో నిలుపుకొనకపోవటం, విచారణలలో ప్రభావవంతమైన పారిష్ కౌన్సిల్స్ లేకపోవటం మొదలగు అంతర్గత సమస్యలు ఉన్నాయి. అలాగే మత మార్పిడి ఆరోపణలు, ప్రభుత్వ జోక్యం, ఆస్తులపై నియంత్రణ, ఆర్థిక సవాళ్ళు వంటి బాహ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అధిగమించటానికి మనం ప్రయత్నం చేయాలి. సమస్యలను పరిష్కరించుకున్నప్పుడే సంఘంలో ప్రేమ, ఐక్యత నెలకొని ఉంటుంది. కాబట్టి తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వంటి సంస్థలు, విచారణలోని సంస్థలు ఈ సవాళ్ళను చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాయని మనము ఆశించుదాం. మన కుటుంబాలలోని, విచారణలోని, సంఘములోని సమస్యలను దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన నాయకుల పట్ల, అధికారుల పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని ఉంచుదాం. నాయకులు, అధికారులు కూడా విశ్వాసుల సలహాలను, అభిప్రాయాలను తెలుసుకోవటం ఎంతో అవసరం. అందరూ కలిసి చర్చించుకోవటం ఎంతో అవసరం. ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావు. దేవునిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే పరిష్కారాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం ప్రభువు తన శిష్యులతో వీడ్కోలు మాటలను పలుకుచున్నారు. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అని యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో చదువుతూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించటం ఏమిటో ఈ వాక్యము మనకి స్పష్టం చేయుచూ ఉంది. ప్రభువు వారి మధ్య నుండి, శిష్యుల మధ్య నుండి త్వరలో వెళ్ళిపోతారు. కానీ ప్రభువు దైవరాజ్య ప్రేషిత కార్యం మాత్రం ఆగిపోదు, అది కొనసాగుతూనే ఉంటుంది. తన మరణ ఉత్థానముల ద్వారా మహిమాపేతుడైన ప్రభువు ఇక ప్రత్యక్షముగా కాక పరిశుద్ధాత్మ రూపమున తన సాన్నిధ్యాన్ని కొనసాగిస్తారు. ఆయన శిష్యులను ఎన్నటికీ అనాథలుగా విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన వారిని ప్రేమించారు, వారిని స్నేహితులని పిలిచారు.
ప్రభువును గూర్చిన సమస్తమును ఎరుకపరచు ఓదార్చువాడగు పరిశుద్ధాత్మ వారిపైకి పంపిస్తారు. పవిత్రాత్మ శక్తి సహాయముతో వారు ప్రభు కార్యమును కొనసాగిస్తారు. రక్షణ వసగు సువార్తను ప్రపంచమంతటా ప్రకటిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలికిన నన్ను ప్రేమించువారు అనగా ప్రభువునందు విశ్వాసులు, ఆయన అనుచరులు, ఆయన శిష్యులు లేదా క్రైస్తవులు. క్రీస్తుకు క్రైస్తవులకు మధ్యనున్న బంధం ప్రేమ బంధం. ప్రభువును ప్రేమిస్తే ఆయన మాటను పాటించాలి, ఆయన బోధనలను ఆలకించాలి. అప్పుడు పరలోక తండ్రి వారిని ప్రేమించును. అప్పుడు తండ్రియును యేసు ప్రభువును వారితో నివసించును. ఇక ప్రభు పలికిన మాట, నా మాటను పాటించును. మన జీవితంలో మాటలు ఎంతో ముఖ్యమైనవి. మాట మీదనే మనం ఎన్నో విషయాలు ముందుకు వెళుతూ ఉంటాం. మన ప్రేమను కానీ సత్యాన్ని కానీ మాటలతోనే వ్యక్తపరుస్తూ ఉంటాం. మాటలు ఎంతో శక్తి కలవి. అవి ఇతరులను బాధింపగలవు మరియు ఓదార్పగలవు, అవమానపరచగలవు మరియు పొగడగలవు. కానీ యేసు మాటలు నిత్య జీవము గలవి. కనుక ఆయన మాటలను మనము తప్పకుండా ఆలకించాలి, పాటించాలి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని ప్రభువు తన శిష్యులతో పలికారు. శాంతి అనగా ఏమిటి? పునీత అగస్తీను గారు చెప్పినట్లు, శాంతి అనగా మనస్సు యొక్క ప్రశాంతత, హృదయ సరళత, ఆత్మ నిశ్చలత. అందుకే ప్రభువు మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు అని చెప్పారు. కలవరపాటు, భయము వలన నిద్రలేని రాత్రులను మనం గడుపుతూ ఉంటాం. ప్రభువు ఒసగు శాంతి మనకు ప్రశాంతతను, నిశ్చలతను వసుగుతుంది. శాంతి అనగా క్షమాపణ, సఖ్యత, ఐక్యత ఫలమైన దేవునితో సంబంధమును కలిగి ఉండటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా 6వ ఆదివారమున మనము పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మరియు ప్రభువు మనకు ప్రసాదించే శాంతిని లోతుగా ధ్యానించాం. భయపడకండి అనే క్రీస్తు మాటలు మన హృదయాలకు ఎంతగానో ఊరటనిస్తూ ఉన్నాయి. ఆదిమ క్రైస్తవ సంఘములో తలెత్తిన సున్నతి వివాదాన్ని పరిశుద్ధాత్మ శక్తితో శిష్యులు, పెద్దలు, విశ్వాసులు ఎలా పరిష్కరించుకున్నారో మనం మొదటి పఠనంలో విన్నాం. ఇది మన నేటి సంఘములో ఎదురయ్యే సమస్యను కూడా దైవ సహాయముతో, ఐక్యతతో పరిష్కరించుకోవటానికి ఒక మార్గదర్శకం. సమస్యల పరిష్కారములో ఐక్యత ఉండాలి. నూతన సంఘములో తలెత్తిన సున్నతి సమస్యను అందరూ కలిసి కూర్చొని ఒకరి వాదనను ఒకరు విని సావధానంగా, సామరస్యముగా పరిష్కరించుకున్నారు. ఇది మనకు మాతృకగా ఉండాలి. పేతురు, యాకోబుల మాటలలో క్రీస్తు సంఘములోని నూతన దృక్పథం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. విశ్వాసము ద్వారా దేవుడు మన హృదయాలను శుద్ధి చేస్తాడు. దేవుని దగ్గరికి రావాలంటే కొన్ని త్యజించుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి. మన హృదయము దేవునికి పూర్తిగా అంకితము కావాలి. ఆయనకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. ఆయనను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించి సేవించాలి. క్రీస్తు ద్వారా మనము పొందిన సున్నతి ద్వారా శరీరేచ్ఛలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. క్రీస్తును మన హృదయాలలో ప్రతిష్ఠించుకుంటేనే మరి ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు వెలుగుతో ఆధ్యాత్మికంగా బలపడుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి మనము ఈరోజు మన కుటుంబాలను, మన సంఘాలను, మన విచారణను, విశ్వశ్రీ సభను క్రీస్తు ప్రభువుకు అంకితం చేద్దాం. విశ్వశ్రీ సభలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తొలగిపోవాలని, సమసిపోవాలని, అందరూ ఏక కుటుంబముగా ఐకమత్యముతో కలిసిమెలిసి జీవించాలని, మన అనుదిన జీవితంలో మనకు వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని క్రీస్తు యొక్క శాంతితో మనము జీవించాలి అని ఆ ప్రభువును ఈరోజు వేడుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.